హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేసేయండి. నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇచ్చేసేయండి. నేనైతే మొన్న నైట్ జొన్న నూకతోటి ఇడ్లీ చేశాను అనమాట. అది పెద్ద కష్టమేం కాదండి. మనం రెగ్యులర్గా ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఇడ్లీ నూక బదులు జొన్న నూక అన్నది వేసుకుంటాం అనమాట. చాలా బాగుంటుందండి. ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు. మిల్లెట్స్ అనేవి చాలా యూస్ చేస్తున్నారు కదా, అందులో ఈ జొన్నలో ఒక పార్ట్ అనమాట. ఆ జొన్నలు ఏం లేదండి, ఆ ఇడ్లీ బ్యాటర్లోని యాడ్ చేసుకొని అవి ఏంటంటే ఒక 4 to 5 hours సోక్ చేయాలన్నమాట. మనం సోక్ చేసి ఇడ్లీ బ్యాటర్లో మిక్స్ చేసుకొని ఇడ్లీ పెట్టుకున్న మినప అట్టు వేసుకున్న చాలా బాగుంటుంది అనమాట. హెల్తీ కదండి, బాడీకి మంచిది కదా. సో హెల్తీ ఫుడ్ తీసుకోవాలని ఇప్పుడు అందరూ ప్రయత్నిస్తున్నారు కదా. దాంతోపాటు కొత్తిమీర టమాటా చట్నీ కూడా చేస్తాను. ఇది నెక్స్ట్ డే అనమాట. మేము ఏంటంటే తగరపల్స్లోని 3 అమ్మవార్ల గుడికి అయితే వెళ్ళామండి. ఇక్కడ చక్కగా 3 చీరలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ అన్నీ చక్కగా అరేంజ్ చేశానండి. అరేంజ్ చేసి బయటికి వెళ్ళాం కొబ్బరికాయలు కొడదామని. ఈలోగా ఒక అతను వచ్చేసి అరటిపళ్ళు, తర్వాత అగరబత్తులు అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. నేను ఒకేసారి చూసి షాక్ అయ్యాను. ఇదేంటిది, నేను పూజ ఇంకా అవ్వలేదు, ఇలా పట్టుకొని వెళ్ళిపోతున్నారు ఏంటి అనేసి పరిగెట్టుకొని వెళ్ళాను. మా పూజ అవ్వలేదంటే తీసుకొని వెళ్ళకండి అంటే, అక్కడ ఏంటంటే వాళ్ళందరూ అన్నారనమాట, ఇతను కొంచెం మెంటలీ డిస్టర్బ్డ్ అమ్మ, సో అతన్ని ఏం అనొద్దు, తిడతాడు అనేసి అంటే, పంతులు గారు నాకేమన్నారంటే, వద్దులే అమ్మ వదిలేసారా, నీకు ఏం కావాలంటే చెప్పు నేను ఇస్తానంటే, వద్దులేండి పంతులు గారు ఉన్న వాటితో అడ్జస్ట్ చేసేస్తానని. నేనైతే కొంచెం బాధపడ్డానండి, చాలా ఏడుపు వచ్చింది. అంత నీట్గా చక్కగా అరేంజ్ చేస్తారు కదా, అతను పట్టుకెళ్ళిపోయారు, చాలా బాధ అనిపించింది. కానీ పంతులు గారు అయితే పూజ చాలా బాగా చేశారండి. అక్కడ మంచిగా దర్శనాలు అన్నీ అయిపోయిన తర్వాత బెబ్బెలం తల్లి గుడికి వచ్చాం అనమాట. ఇది కార్ షెడ్లో ఉంటారు ఈ అమ్మవారు. ఎంత పవర్ఫుల్ గాడ్ అండి. మనం ఇలా పిలుస్తా అలా పలుకుతారన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. మనం వెళ్ళి దండం పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా కోరిక అనేది నెరవేరుతుంది. నాకైతే చాలా నమ్మకం అండి ఆ బెబ్బేలం తల్లి అంటే. చాలా నమ్ముతానండి. నేనైతే మమ్మీ వాళ్ళు కార్ షెడ్లో ఉన్నప్పుడు ఆ గుడికైతే ఎప్పుడో ఒక్కసారి వెళ్ళానండి. ఎప్పుడైనా సరే నాకు బాధ అనిపించింది అంటే వెంటనే అమ్మవారిని తలుచుకుంటాను. కష్టం తీర్చినట్టుగా అనిపిస్తుంది అనమాట. తర్వాత 3 అమ్మవార్లు మొక్కుబడి చెల్లించుకున్నాను. బెబ్బెలం తల్లికి కూడా వెళ్ళాం గుడికి. చాలా మంచిగా అయింది దర్శనం. అతను అలా తీసుకెళ్ళకుండా ఉంటే ఇంకా బాగున్ను. మరేం చేస్తామండి, ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి. చాలా ఫీల్ అయ్యానండి. నాకు ఇంకొక 2, 3 సెకండ్స్ అయితే ఏడుపొచ్చేస్తది, ఏడ్చిద్దును. ఎందుకంటే మంచిగా తల్లికి నేను సమర్పించుకుందామని నేను అన్నీ పట్టుకొని వెళ్తే అతను తీసుకొని వెళ్ళిపోయేసరికల్లా చాలా బాధ అనిపించింది. ఈలోగా హస్బెండ్ ఏంటంటే కొబ్బరికాయ కొట్టారు, కొబ్బరికాయ కుళ్ళిపోయింది. అదంతా వెంటనే ఇంకో కొబ్బరికాయ తీసుకొచ్చి మళ్ళీ కొట్టామన్నమాట. మమ్మీ అదే అన్నారు, వెంటనే ఇంకో కొబ్బరికాయ కొట్టేశారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు అని అన్నారనమాట. చక్కగా అమ్మవార్లు అయితే చాలా నిండుగా అలంకరించారండి. చాలా ప్రశాంతంగా చేశారు పంతులు గారు పూజ అయితే మాత్రం. సో మంచిగా తల్లి దర్శనాలు అయితే అయ్యాయి. ఈ మధ్య ఎక్కువ దేవుడి దర్శనం అనేది బాగా దొరుకుతుందండి. నాకైతే చాలా మనసు నిండిపోతుంది. ఇక్కడితోనైతే 3 అమ్మవార్ల గుడి అనేది చాలా ఫేమస్ అండి. తగరపల్లి దగ్గర ఉంటుంది. ఇటుపక్క ఎవరు వెళ్ళినా తప్పకుండా ఆగి దర్శనం చేసుకొని అయితే వెళ్తారనమాట. అంత పవర్ఫుల్ గాడ్స్. వీలుంటే ఎవరైనా వెళ్ళేటప్పుడు అయితే మాత్రం దర్శించుకోండి. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేసిన మరో మంచి వ్లాగ్తో మేము ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసేంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటానే.